ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. హమ్ హోంగే కామయాబ్. సెకండ్ లెసన్ ఏంటి? అది కవిత. హమ్ హోంగే కామయాబ్ అనేది కవిత అనమాట. ఇప్పుడు సెకండ్ కహాని, ఇది రాజా బదల్ గయా. సెకండ్ లెసన్ నేమ్ వచ్చి రాజా బదల్ గయా. బదల్ గయా అంటే చేంజ్ అవడం కాదు ఇక్కడ, అంటే ఆ రాజు మనస్తత్వము ఏ విధంగా మారిందో మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. చూడండి, మనకి ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు? లड़का क्या कर रहे हैं, यह लड़का हमें क्या बताना चाहता है. చూడండి, ఈ चित्र में एक बच्चा है. बच्चा संसार के लिए ग्लोब बॉल यानी उसके उठाकर खड़े हैं और एक हाथ में एक पुस्तक है. उसमें क्या लिखा है? ज्ञान से दुनिया बदल सकती है. ज्ञान అంటే తెలివి, దునియా బదల్ సక్తి హై. తెలివి ఉంటే కన్నా ప్రపంచంలో దేన్నైనా కూడా సాధించగలుగుతామని దీని ఉద్దేశం అన్నమాట. ఈ అబ్బాయి మనకు అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. చూడండి అన్న, ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం. రాజా బదల్ గయా. రాజా బదల్ గయా అంటే ఇక్కడ రాజు ఏ విధంగా చేంజ్ అయినాడని కాదు, ఆ రాజు మనస్తత్వం ఏ విధంగా చేంజ్ అయిందో మనకి ఇక్కడ ఈ స్టోరీ ద్వారా చెబుతూ ఉన్నారనమాట. చూడండి, అందరూ వినండి, నేను చెప్పే వర్డ్స్ అన్ని మీరు రాసుకుంటారు. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, एक सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. क्या करूं इसका. एक लड़का था. ఇక్కడ ఒక పిల్లవాడు, లడకా అంటే పిల్లవాడు ఉన్నాడు అన్నమాట. లడకా, లడకా ఏకవచనం అయితే లడకే బహువచనం అన్నమాట. ఇది ఏకవచనం అయితే ఇది బహువచనం. ఏకవచనం బహువచనం. అదే లడకా పుంలింగ్ అయితే కదా, పుంలింగ్ అయితే కదా. లడ్కి స్త్రీలింగ్ అవుతుందా? స్త్రీలింగ్. చూడండి, లడక ఏకవచనం అయితే లడకే బహువచనం. లడక పుంలింగ్ అయితే లడికి స్త్రీలింగ్. ఉస్కా నామ్ రాజేష్ తా. ఇక్కడ ఉండే అబ్బాయి పేరు ఏం పేరు? రాజేష్. రాజేష్ అనే అబ్బాయి ఉన్నాడు ఈ స్టోరీలో మనకి. ఇప్పుడు వహ్ జంగల్ మే జా రహా తా. అతను అడవిలో వెళ్తూ ఉన్నాడు. జంగల్, జంగల్ అర్థం ఏమొస్తుంది? జంగల్ అంటే వన్, ఫారెస్ట్. జంగల్ అంటే వన్ అన్నమాట, ఫారెస్ట్ అడవి. జంగల్ మే అతను ఒకరోజు అడవిలో వెళ్తూ ఉన్నాడు. ఎవరు? రాజేష్ అనే అబ్బాయి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. రాస్తే మే ఉసి ఏక్ సోనే కా సిక్కా మిలా. రాస్తా, రాస్తా అంటే ఏమొస్తుంది నాన్న? వే. చూడండి, రాస్తా అంటే మార్గం, మార్గంలో. అతను వెళ్ళే మార్గంలో. ఉసే ఎక్ సోనే కా సిక్కా. సోనా అంటే గోల్డ్ కాయిన్ అనమాట. సిక్కా అంటే కాయిన్, గోల్డ్ కాయిన్ అనేది ఆ అబ్బాయికి దొరికింది. సోనా అంటే ఇంకోటి ఉంది, నిద్రపోవడం వస్తుంది, మీరు అది అనుకునేది, అది కాదు. సోనే అంటే గోల్డ్ అనమాట. ఇక్కడ ఆ సోనా వేరు, ఈ సోనా వేరు, ఓకేనా. సోనే కా సిక్కా, సిక్కా అంటే కాయిన్, గోల్డ్ కాయిన్ అనేది అతనికి దొరికిందనమాట. ఎప్పుడు అడవిలో వెళ్తూ ఉన్నాడు నడుచుకుంటూ. రాజేష్ ఈ అబ్బాయికి అడవి పని అనుకోవద్దండి, అంటే అతను వెళ్ళే దారిలో అడవి అనేది వచ్చింది, అట్లా వెళ్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళేటప్పుడు అబ్బాయికి ఏం దొరికింది? ఒక గోల్డ్ కాయిన్ అనేది దొరికిందనమాట. వహ్ సోచనే లగా. సోచన ఆలోచించినాడు అనమాట, ఏం చేయాలి అనేటట్లుగా. యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ, ఇసే క్యా కరూ మే లేకర్. ఈ కాయిన్ నాది కాదు కదా, దీన్ని ఏం తీసుకోవాలి నేను తీసుకొని. నాహీ ఇసే ఫేంక్ సక్తా హూ నాహీ రక్ సక్తా హూ. ఫేంక్నా అంటే పడవేయడం అనమాట. ఫేంక్నా అంటే పడవేయడం. రక్ సక్తా హూ ఉంచుకోవడం అంటే దాన్ని పడవేయలేను, అట్లా ఉంచుకోలేను, ఏం చేయాలి దీన్ని తీసుకొని నేను అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట.
यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. ఇదే ఆలోచించుకుంటూ అతను ఆగే ఆగే అంటే ముందు. ఆగేకి విలోమ శబ్దం వచ్చినా ఏంటి పీछे. ఆగేకి విలోమ శబ్దం వచ్చి పీछे వెనక అంటే ఆగే అంటే ముందు పీछे అంటే వెనక. आगे चला जा रहा था. रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. उसने सोचा क्या ना यह सिक्का साधु को ही दे दो. రాస్తే అలా వెళ్తూ ఉండగా అతనికి దారిలో ఎవరు కనిపించినారు? ఒక సాధు. సాధు అంటే సెయింట్ ఋషి కనిపించినాడు అంట. మాలా జప్తే హే. మాలా అంటే చెయ్యి దండ. ఎటువంటి దండలు తెలుసు కదా, రుద్రాక్షలు అట్లా పెట్టింటారు కదా, అటువంటి దండలు. అది జపిస్తూ ఒక ఋషి అనేది కనిపించినాడు అనమాట. అతను ఏమనుకుంటాడు? ఉస్నే సోచా క్యో నా యా సిక్కా సాధు కో హి దే దూ. అప్పుడు అనుకుంటాడు అనమాట, ఈ కాయిన్ నేను ఆ సాధువుకి ఇచ్చేస్తే అతనికి యూజ్ అవుతుంది కదా అని అనుకుంటాడు అనమాట. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा एक सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. राजेश जब वह सिक्का साधु को दिया, ఆ సిక్కా కాయిన్ తీసుకుని సాధువుకి ఇచ్చినాడు అనమాట. సాధునే ఉస్ సిక్కే కో దేక్కర్ ఆ కాయిన్ ఇట్లా అట్లా చూసి ఏం చెప్తాడు? సాధునే ఆశ్చర్యసే కహా, ఆశ్చర్యంతో చెప్పినాడంట, బేటా బాబు. బేటా పుంలింగ్ అయితే బేటా పుంలింగ్ అయితే కదా, పుంలింగ్ అయితే కదా, బేటీ స్త్రీలింగ్ అన్న. బేటా పుంలింగ్ అయితే బేటీ స్త్రీలింగ్, ఇది లింగ్ కోసం ఓకేనా. బేటా పుంలింగ్ అయితే బేటీ స్త్రీలింగ్. यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है. साधु एक वचन में साधुवे बहुवचन. साधुओं के लिए नहीं है. ఈ కాయిన్ మాకు ఎటువంటి ఉపయోగము ఉండదు మాకు. ఇసే తో కిసి గరీబ్ కో దే దో తాకి వహ అప్నా పేట్ భర్ సకే. ఇది ఎవరైనా ఒక గరీబ్, గరీబ్ అంటే పేదవాడికి ఇచ్చేసేయి. ఎందువల్ల? తాకి ఉసే పేట్ భర్ సకే. పేట్ అంటే ఇక్కడ స్టమక్ వస్తుంది, అంటే కడుపు వస్తుంది. కానీ ఇక్కడ కడుపు నింపుకోవడం అని కదా, అతనికి ఉపయోగపడుతుంది కదా. ఏమొస్తుంది? గరీబ్. గరీబ్కు విలోమ శబ్దం ఏమొస్తుంది? గరీబ్కు విలోమ శబ్దం వచ్చి అమీర్. గరీబ్ విలోమ శబ్దం వచ్చి అమీర్. పేదవాడు మరియు ధనవంతుడు ఓకేనా. గరీబ్ అమీర్. इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. ఇది ఎవరైనా పేదవాళ్ళకి ఇస్తే అతను తన కడుపు నింపుకుంటాడు కదా. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही थी. అందరూ సరే అదే విధంగా సాధువు చెప్పినట్టే చేద్దాంలేని ముందుకు వెళ్ళాడు అనమాట. ముందుకు వెళ్తూ ఉండగా అతనికి రాస్తేమి ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా దారిలో ఏమేమి కనిపించింది? కిసి రాజాకి సేనా చలి జా రహీ థీ. రాజు వాళ్ళ సైన్యాన్ని సేనా, సేనాయే. సేనా ఏకవచనం అయితే సేనాయే బహువచనం. సేనా, సేనాయే బహువచనం. ఇది ఏకవచనము, ఇది బహువచనం. సేనా ఏకవచనం అయితే సేనాయే బహువచనం. ఒక రాజు తన సైన్యాన్ని తీసుకుని అడవిలో వెళ్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. इतनी बड़ी, बड़ी అంటే పెద్దది, బడి విలోమ శబ్దం వచ్చి చోటి, చిన్నది. అప్పుడు అనుకుంటాడు అన్నమాట ఆశ్చర్యంతో, ఎవరు? రాజేష్. ఇతనీ బడి సేనా లెక్క రాజా కహా జా రహా హై అని అనుకున్నా. అంటే ఇంత సైన్యాన్ని తీసుకొని రాజుకి ఎక్కడికి వెళ్తున్నాడో అని అనుకుంటాడు అనమాట. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా. వెంటనే ఏమనుకున్నాడు? ఒక సైనికుడిని పిలిచి అడుగుదాము. సైనిక్ అంటే సర్వెంట్. ఒక సైనికుడిని పిలిచి అడిగినాడు. పూచనా అంటే అడిగినాడు అనమాట. ఏమని? భాయ్ అబ్కే రాజా ఇతనీ బడి సేనా లియే కహా జా రహే హై. భాయ్ బ్రదర్ అంటే బ్రదర్ అని వస్తుంది కదా. మీ రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతాడు అనమాట. ఏ హమారే రాజా సూరసింహ్ హై. రాజు కా నామ్ క్యా హై? సూరసింహ్. సూర్ సింహ్. సూర్ అంటే ధైర్యవంతుడు తెలుసు కదా. సూర్ సింహ్. సింహ్ అంటే షేర్ లైన్ వస్తుంది. సూర్ సింహ్ రాజా కదా.
राजा का नाम स्वर्ण सिंह था। राजेश और स्वर्ण सिंह ఇక్కడ మనకు साधु जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटना जा रहा है। ఎక్కడికి వెళ్తున్నాడు అతను? పడోసి. పడోసి అంటే అడోస్ పడోస్ అని అంటారు కదా. అడోస్ పడోస్ అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు అని వస్తుంది. పడోసి దేశ్. దేశ్ అంటే పక్క దేశము. పడోసి అంటే ఇంటి పక్క వాళ్ళని వస్తుంది. పడోసి దేశ్ అని చెప్పినారు ఇక్కడ. దేశ్ అంటే మన దేశం కదా. ఇతను వేరే దేశాన్ని ఆక్రమించడానికి, లూటున అంటే ఆక్రమించుకోవడం, అంటే యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అని చెప్తారనమాట అని జవాబిస్తాడు ఆ సర్వెంట్. రాజేష్ రాజాకే పాస్ గయా. ఆ రాజేష్ ఎక్కడికి వెళ్ళినాడు? రాజు దగ్గరకు వెళ్ళినాడు. సోనే కా సిక్కా ఉన్కి ఓర్ పడాతే హుయే కహా. ఆ గోల్డ్ కాయిన్ ఉంది కదా, అది అతని చేతికి ఇస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమని? లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే. తీసుకోండి, మీరు తీసుకొని మీ దగ్గరే ఉంచుకోండి. రక్నా అంటే తీసుకోండి, పెట్టుకోండి అనేటట్లు. లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే అని సోనే గోల్డ్ కాయిన్ ఇస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు రాజు అంటాడు, బేటా ముझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा. బాబు నువ్వు నాకు ఈ కాయిన్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడనమాట. అప్పుడు మహారాజ్ ఏక్ సాధు నే కహా తా కి జో సబ్సే గరీబ్ దికే ఉసే ఏక్ సిక్కా దే దేనా. రాజా, ఒక సాధు నాకు ఏం చెప్పినాడంటే, ఎవరైనా నీకు పేదవాళ్ళు కనిపిస్తే గినా ఈ కాయిన్ ఇచ్చేసేయి అని చెప్పినాడు అని అంటాడనమాట. రాజేష్ కరుణస్వరమే బోలా. కరుణస్వర్ అంటే జాలితో చెప్పినాడనమాట. మై రాజా హూ రాజ్ రాజా కహా. రాజా ఏం చెప్పినాడు ఇక్కడ? నేను రాజును, అంటే నేను గరీబ్ అంటే పేదవాడిని కాదు, నేను రాజును అనేటట్లు. మై తుజే గరీబ్ లగ్తా హూ. నేను నీకు పేదవాడిలా కనిపిస్తున్నానా? రాజా క్రోధ్ మే బోలా. క్రోధ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? గుస్సా. క్రోధ్ అంటే గుస్సా, కోపంతో చెప్పిన అన్నాడు అనమాట. ఏమని? నేను రాజు, నేను నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా అనేటట్లు కోపంతో అంటాడనమాట. महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? మహారాజ్ అంటే రాజా, మీరు ఇంత పెద్ద ధనవంతుడైతే గన దూసరీ సేనాకో లేకర్, అంటే దూసరీ అంటే సెకండ్, వేరే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇతనీ బడి సేనా లేకర్ క్యో జాతే హే. మీరు ధనవంతులైతే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు అనేటట్లు అడుగుతాడనమాట. అప్పుడు రాజేష్ కి బాత్ రాజాకి సమజ్మే ఆగయి. సమజ్మే తెలుసుకున్నాడు అనమాట, అతనికి గుర్తుకొచ్చేసింది. ఉన్హే అపని గలతీ కా ఎహసాస్ హువా. తను తన తప్పిదాన్ని, అంటే గలతీ అంటే తన తప్పును, ఎహసాస్ హువా అనుకున్నాడు, తెలుసుకున్నాడు. రాజేష్ కి ప్రశంసా करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. రాజేష్ కి ప్రశంస, ప్రశంస అంటే ఏంటన్నా? పొగుడుతూ మెచ్చుకుంటూ అభినందిస్తూ ఉంటారు కదా, అది చేస్తూ ఉన్హోనే సేనాకో వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా. అతను తన సైన్యాన్ని వెనక్కి రప్పించినాడు అనమాట. ఎందుకు అంటే, నువ్వు ఒక ధనవంతుడివి కదా, నువ్వు ధనవంతుడు ఏంటి ఇతర దేశాన్ని ఆక్రమించడానికి వెళ్తున్నావు, అంటే నీ దగ్గర డబ్బు లేదనే కదా నువ్వు వేరే దేశాన్ని ఆక్రమిస్తున్నావు, అదే నీ దగ్గర ధనం అనేది ఉంటే కన్నా ఎందుకు ఆక్రమిస్తావు అనేటట్లు అన్నప్పుడు అతనికి కొంచెం ఆలోచించి సరేలేని వాళ్ళ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తాడనమాట. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. संपत्ति, संपत्ति అంటే ధన్, దౌలత్ అని వస్తుంది. సంపద, సంపత్తి అంటే ధన్ కానీ లేకుంటే సంపద. సంపద అన్న కూడా డబ్బే వస్తుంది. ఉస్ దిన్ సే, ఆ రోజు నుంచి అతను తన ధనాన్నంతా కూడా జనతాకి సేవామే, జనత అంటే ప్రజల సేవ కోసము ఉపయోగించడం, ఖర్చు చేయడము అలవాటు చేసుకున్నాడు అనమాట. ఇది ఆ రాజేష్ వల్ల ఈ రాజా బదల్ గయా. రాజేష్ అనే అతను, ఆ పిల్లవాని వల్ల ఈ రాజు ఏ విధంగా చేంజ్ అయినాడో మనకు చెబుతున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక అబ్బాయి అంటే ఈ లెసన్లో మనకు రాజా బదల్ గయా యొక్క లెసన్లో ఏం వస్తుంది? ఒక రాజు అన్న ఒక అబ్బాయి, రాజేష్ అనే అబ్బాయి అడవిలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక సోనే అంటే గోల్డ్ కాయిన్ అనేది దొరికింది. అది తీసుకొని అతను ఏం చేయాలి, ఇది నాకు అవసరం లేదు, ఇది పడవేయలేను మరియు నా దగ్గర పెట్టుకోలేను, ఎందుకంటే ఇది గోల్డ్ కాయిన్ కాబట్టి అని ఆలోచిస్తూ ఉండగానే అందులోనే ఒక సాధువు వస్తాడనమాట. ఆ సాధువు వస్తే కన్నా ఆ సాధువుకి ఇస్తాడు. సాధువు ఏమంటాడు? నాయన, నేను ఒక సన్యాసి, ఇది నాకు అవసరం లేదు, ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే కానీ నువ్వు ఇచ్చేసేయి అంటాడనమాట. అంతలోనే ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుంటూ ఒక రాజు వెళ్తూ ఉంటాడు. అది చూసి ఒక
సైనికుడిని పిలుస్తాడనమాట రాజు. పిలిచి ఏమంటాడు, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని మీ రాజు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడనమాట రాజేష్. అడిగినప్పుడు మేము వేరే దేశాన్ని అంటే పక్క దేశాన్ని ఆక్రమించుకోవడానికి అంటే యుద్ధం చేయడానికి వెళ్తున్నాము అని చెప్తాడనమాట. అప్పుడు రాజేష్ ఏమనుకుంటాడు, ఈ రాజు చాలా పేదవాడేమో అనేటట్లు వెళ్ళి ఆ రాజుకి కాయిన్ ఇవ్వడానికి చేయి చేస్తాడనమాట. అప్పుడు ఆ రాజు అంటాడు, ఎందుకు నాయనా నువ్వు నాకు ఇది ఇస్తున్నావు అంటే కదా. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నువ్వు పేదవాడివి కాబట్టే కదా వేరే దేశాలను ఆక్రమించుకోవాలని చూస్తున్నావు, అదే నీకు ఇది అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు ఆ మాటలకు ఆ రాజు మనసు మార్చుకొని వాళ్ళ సైన్యాన్ని అంతా వెనక్కి రప్పిస్తాడనమాట. అంటే వేరే దేశాన్ని నా దగ్గర ఉండే సంపద నాకు చాలు, ఇతర దేశాలను ఆక్రమించడం వద్దు అనేటట్లుగా తన సంపదనంతా కూడా ప్రజల కోసం ఖర్చు చేస్తాడనమాట. ఈ విధంగా ఆ రాజేష్ చేయడం వల్ల ఈ రాజు సూర్సింగ్ అనే అతను చేంజ్ అయ్యాడు. ఇది రాజా బదల్ గయా కహానీ అన్న. చూడండి పడవ. ఇక్కడ మనకు కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, అవి చదవమంటున్నారు. క్వశ్చన్స్ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ శబ్ద బండార్. ఉదాహరణ देखो और समझो इसी तरह आगे कुछ शब्द लिखो. మనకి ఇక్కడ కొన్ని శబ్ద పదాలు ఇచ్చారు, దాన్ని లాస్ట్ అక్షరంతో వేరే పదాన్ని రాయమంటున్నారు అన్నమాట. చూడండి ఎగ్జాంపుల్ సైనిక్ వాళ్ళే చేసినారు. సైనిక్ కాతో కమ్ మన్ నల్ లగన్ అని రాశారు. ఇక్కడ ఇంకోటి జంగల్ లాస్ట్ వర్డ్ వచ్చి లడ్ అంటే గొడవ. దాతో ఏమొస్తుంది, దర్ ఫియర్ భయము. రాతో రాజా. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ షహర్తో వచ్చింది. షహర్ ఏముంది, ఫస్ట్ దేశ్ ఉంది నాన్న, దేశ్. లాస్ట్ దాంతో షహర్. రాతో రస్. సాతో సారా. మొత్తం అనేది వస్తుంది. నెక్స్ట్ లేకపోతే సిరైనా రావచ్చు. నెక్స్ట్ ఏక్ కాతో కమల్ లడ్కా కామ్. చూడండి లాస్ట్ అక్షరంతో రాయాలి. అట్లా రాసుకుంటూ వెళ్ళచ్చు మనం. संकेत के आधार पर वाक्य लिखो. మరియు కింద ఇంకోటి ఏమి చూడండి, మీకు రాసుకున్నారా అప్పుడు, ఓకేనా? మన కింద ఒకటి ఇచ్చినారు, ఇది మీరే చేయండి. రాజేష్ నుంచి చూడండి, జంగల్, సాధు, రాజా, ఈ వర్క్బుక్లో ఇది ఉంది. రాజా, సిక్కా. ఈ రాజేష్ ఉపయోగించి ఈ వీటన్నిటికీ సెంటెన్స్ రాయమంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ నేనే చెప్తాను చూడండి. రాజేష్ జంగల్ మే జా రహా థా. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళండి. ఇది చేయండి ఈ వర్క్ పార్ట్ అనేది. నెక్స్ట్ नीचे दिए गए शब्द पढ़ो, उनके विलोम शब्द लिखो, वाक्य प्रयोग करो. కింద కొన్ని ఇచ్చిన దానికి విలోమ శబ్ద ఆపోజిట్ వర్డ్స్ రాసి వన్ సెంటెన్స్ రాశారన్నారు. ఈ వర్క్ చేయండి అన్న, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి पास. पास को विलोम शब्द दूर, विलोम. पास को विलोम शब्द दूर. तन वन सेंटेंस ఏం రాస్తాము, वह दूर खड़ा है అనేది రాస్తాం కదా. నెక్స్ట్ बड़ा. बड़ा को विलोम शब्द छोटा. बड़ा का विलोम शब्द వచ్చి छोटा. गरीब. गरीब विलोम शब्द ఏంటి, अमीर. నేను మెసేజ్ పెట్టడం ఆల్రెడీ వచ్చింది మనకి, अमीर. నెక్స్ట్ देश. देश అంటే మన దేశం. విలోమ శబ్ద విదేశ్.
లేకుంటే పర్దేశ్, పర్దేశ్. చూడండి ఇవి విలోమ శబ్దాలు. నెక్స్ట్ सृजनात्मक अभ्यंजन. राजा बदल गया कहानी की किसी एक घटना को संवाद रूप में लिखो. దీనికి సంబంధించింది ఏదైనా సంవాదంగా మీరు రాసేయండి అంటున్నారు. इस पाठ में राजेश की ईमानदारी के बारे में बताया गया है. ऐसी ही एक और कहानी कक्षा में सुनाओ. ఇంకోటి ఏమంటున్నారు, ఇమాందారీ అతని తెలివితేటలను ఇక్కడ మనము పొగుడుతున్నాము. దాని గురించి ఇంకొక కహాని ఏదైనా ఉంటే మీకు తెలిసి ఉంటే చెప్పండి అంటున్నారు. ఇక్కడ మనం చూడండి భాషాకి ఏమేమి ఇచ్చినారు, కొన్ని ఇది మనకు కామ, ఫుల్ స్టాప్ ఇవన్నీ ఇచ్చినారు కదా, ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థకము. ఇవన్నీ కూడా మనకు ఈ లెసన్లో ఏమేమి ఉన్నాయో అవి గుర్తించమంటున్నారు. పరియోజన కావ్యం. अपनी मनपसंद कहानी कागज पर लिखकर दीवार पत्रिका पर चिपकाइए. చూడండి कहानी के बारे में बातचीत कर सकता हूँ, మాట్లాడగలుగుతాము. इस तरह के पाठ पढ़कर समझ सकता हूँ. पाठ का सारांश अपने शब्दों में लिख सकता हूँ. చేయగలుగుతాం కదా మనం ఓన్గా అది చెప్పగలుగుతాం సారాంశం. ఎందుకంటే లెసన్ మనం విన్నాం కాబట్టి చేస్తాము. पाठ के शब्दों से वाक्य बना सकता हूँ. వర్డ్ సెంటెన్స్ రాస్తామా, రాయగలుగుతాం. पाठ के आधार पर कहानी लिख सकता हूँ. స్టోరీస్ రాయచ్చా, ఈ విధంగా రాయగలుగుతాం అన్నీ కూడా అంటున్నారు. చూడండి नीचे दिए गए वाक्य पढ़ो. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना को लिए. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, फुल स्टॉप, कामालू, इन्वर्टेड कामास ఇవన్నీ ఇచ్చినారు కదా. ऊपर दिए अनुच्छेद में कुछ चिन्ह आए हैं. जैसे కొన్ని మనకు కామ, ఇన్వర్టెడ్ కామర్స్, ఆశ్చర్యార్థము ఇట్లాంటివి వచ్చినాయి కదా నాన్న. క్వశ్చన్ మార్కు, ఇట్లాంటివి ఫుల్ స్టాప్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి కదా. వీటన్నిటిని కూడా ఏమంటారు, విరామ చిహ్నం అంటారు. వీటిని ఏమంటారంటే విరామ చిహ్నం. చిహ్నం అంటే గుర్తు, విరామ చిహ్నం అంటే విరామ్ అంటే కొంత గ్యాప్ ఇవ్వడం, విరామ్ చిహ్నని అంటారు అన్నమాట. దీనిలో ఎప్పుడైనా మనము క్వశ్చన్ మార్కు ఇట్లాంటివి కూడా అడుగుతుంది. ఇది నాన్న ఈరోజు మనకు రాజా బదల్ గయా కహాని. సరేనా, థ్యాంక్ యూ.